హాయ్ అండి, నేను శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లా లెర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్లో లా రిఫార్మ్స్. లా రిఫార్మ్స్ అంటే చట్ట సంస్కరణలు. ఇంట్రడక్షన్. Law reform has been a continuing process for more than 300 years in India. ఈ చట్ట సంస్కరణలు అనేవి మన యొక్క భారతదేశంలో సుమారు 300 ఇయర్స్ ముందు నుంచే మనకి చేయటం అనేది జరుగుతుంది. ద చార్టర్ యాక్ట్ 1833 ఎనాక్టెడ్ బై ది బ్రిటిష్ పార్లమెంట్ vested for the first time legislative power in a single authority, namely the Governor General in Council. The Charter Act 1833. సో ఈ చార్టర్ యాక్ట్ అనేది మనకి 1833లో ఎనాక్టెడ్ బై ది బ్రిటిష్ పార్లమెంట్. సో మనకి బ్రిటిష్ పార్లమెంట్ మనకి ఎనాక్ట్ చేయటం అనేది జరిగింది. వెస్టెడ్ ఫర్ ది ఫస్ట్ టైం లెజిస్లేటివ్ పవర్ ఇన్ ఏ సింగిల్ అథారిటీ. సో ఈ యాక్ట్ వల్ల మనకి ఏమవుతుందంటే లెజిస్లేటివ్ పవర్ అనేది ఒక సింగిల్ అథారిటీ కిందకి వెస్టెడ్ అవుతుంది. అంటే ఒక సింగిల్ అథారిటీకి స్వాధీనపరచడం అనేది జరుగుతుంది. ఆ సింగిల్ అథారిటీ ఎవరండి? నేమ్లీ ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. ఈ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అనేటువంటి ఈ సింగిల్ అథారిటీ కిందకి ఈ లెజిస్లేటివ్ పవర్ అనేది వెస్టెడ్ అయ్యే విధంగా ఈ బ్రిటిష్ పార్లమెంట్ మనకేంటి ఈ చార్టర్ యాక్ట్ అనేది 1833లో ఎనాక్ట్ చేయటం అనేది జరిగింది. లా రిఫార్మ్ ఆర్ లీగల్ రిఫార్మ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినింగ్ ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ అడ్వకేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ చేంజ్ ఇన్ ఏ లీగల్ సిస్టమ్, యూజువల్లీ విత్ ఇన్ ది ఎయిమ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ జస్టిస్ ఆర్ ఎఫిషియన్సీ. లా రిఫార్మ్ ఆర్ లీగల్ రిఫార్మ్. సో నాకు ఈ చట్ట సంస్కరణలు ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఏంటండి? ఇవి ఒక ప్రాసెస్ దేనికి? ఆఫ్ ఎగ్జామినింగ్ ఎగ్జిస్టింగ్ లాస్. ఆల్రెడీ ఏవైతే లాస్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో, ఆల్రెడీ ఏవైతే మనకి లాస్ రన్నింగ్లో ఉన్నాయో వాటిని పరీక్షించడం కోసం, ఎగ్జామిన్ చేయడం కోసం. అండ్ అడ్వకేటింగ్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి లాస్ని సమర్థించడం కోసం. అండ్ ఇంప్లిమెంటింగ్ చేంజ్ ఇన్ ది లీగల్ సిస్టమ్. సో మనకి లీగల్ సిస్టంలో మనకి ఏమన్నా అప్డేట్స్ కావాలన్నా, ఏమన్నా చేంజెస్ కావాలన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకి లా రిఫార్మ్స్ అనేవి మనకి లీగల్ రిఫార్మ్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయండి. ఈ ప్రాసెస్ అనేది మనకి సపోర్ట్ చేస్తాయి. సో యూజువల్లీ విత్ ది ఎయిమ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ జస్టిస్ ఆర్ ఎఫిషియన్సీ. సో ఇవి లా రిఫార్మ్ ఇవన్నీ చేయటం అనేది మనకు పర్పస్ దేనికండి? ఎన్హాన్సింగ్ జస్టిస్ ఆర్ ఎఫిషియన్సీ. సో ఫైనల్గా మనకి న్యాయం అనేది ఒక ఖచ్చితంగా జరగటం అనేది జరగాలి. సో వాటి కోసం ఈ లా రిఫార్మ్స్ అనేది అప్డేట్గా ఎగ్జామిన్ చేసుకోవటం, అడ్వకేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ చేంజ్ ఇన్ ది లీగల్ సిస్టమ్. ఈ ప్రాసెస్ అనేది మనకి ఈ లా రిఫార్మ్స్ అనేవి అప్డేట్గా చేస్తూ ఉంటుంది. లా రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో మన యొక్క ఇండియాలో ఈ లా రిఫార్మ్స్ అనేవి ఏ రకంగా మనం జరుగుతుంది అనేది చూద్దాం. లా రిఫార్మ్స్ ఇన్ ఇండియా కెన్ బీ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 periods. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క టైం పీరియడ్ బేస్ చేసుకుని ఈ లా రిఫార్మ్స్ని మనకి 2 types కింద మనకి క్లాసిఫై చేయడం అనేది జరిగింది, డిపెండింగ్ అపాన్ ది టైం పీరియడ్, ఉన్నటువంటి టైం పీరియడ్ బేస్ చేసుకుని. సో విచ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్, ప్రీ ఇండిపెండెంట్ ఇండియా లా రిఫార్మ్స్. సెకండ్ వన్, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా లా రిఫార్మ్స్. సో ఈ క్లాసిఫికేషన్ అనేది మనకి దేని బేస్ చేసుకుని చేశారండి? మనకి ఇండిపెండెన్స్ అనేది ఎప్పుడు వచ్చిందో ఆ ఇండిపెండెన్స్ బిఫోరు, అలాగే ఇండిపెండెన్స్ ఆఫ్టరు. అంటే ప్రీ ఇండిపెండెంట్ ఇండియా లా రిఫార్మ్స్. సెకండ్ వన్, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా లా రిఫార్మ్స్. సో స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో ఈ రకంగా మనం లా రిఫార్మ్స్ని
2 పీరియడ్స్ బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేసుకోవటం అనేది జరిగింది. సో ప్రీ ఇండిపెండెంట్ ఇండియా లా రిఫార్మ్స్, సో దాని గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, ద ఇండియన్ సొసైటీ వాజ్ బై ఏ లార్జ్ గవర్నర్డ్ బై ఇట్స్ కస్టమరీ లా, ఎయిదర్ బేస్డ్ ఆన్ హిందూ ధర్మశాస్త్ర ఆర్ ఇస్లామిక్ రిలీజియస్ స్క్రిప్ట్. సో మనకి బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, మనకి బ్రిటిష్ రూల్ రాకముందు ద ఇండియన్ సొసైటీ వాజ్ బై ఏ లార్జ్ గవర్నర్డ్ బై కస్టమరీ లా. సో మనకి ఈ యొక్క ఇండియన్ సొసైటీలో మనకి లా అనేది ఏది ఇంప్లిమెంట్ అవుతుందండి, కస్టమరీ లా అనేది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. కస్టమరీ లా అనేది మనని గవర్న్ చేస్తుంది. ఐదర్ బేస్డ్ ఆన్, అది దేని మీద బేస్ అయి ఉంది, హిందూ ధర్మశాస్త్ర ఆర్ ఇస్లామిక్ రిలీజియన్ స్క్రిప్ట్స్, మనకి హిందూ ధర్మశాస్త్ర మీద కానీ లేదంటే ఇస్లామిక్ రిలీజియస్ స్క్రిప్ట్స్ మీద బేస్ చేసుకుని మనకి కస్టమరీ లా అనేది మన ఇండియన్ సొసైటీలో గవర్న్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు, బ్రిటిష్ రూల్ అనేది రాక ముందు. ది కస్టమరీ లాస్ వర్ ఫాలోడ్ బై రూల్స్ అండ్ ది రూల్డ్. సో నాకు ఈ ఏవైతే కస్టమరీ లాస్ ఉన్నాయో ఆ కస్టమరీ లాస్ అనేవి మనకి రూల్స్ అండ్ రూల్డ్, ఫాలోడ్ బై ది రూల్స్ అండ్ రూల్డ్, మనకి పాలించేవాళ్ళు అలాగే పాలింపబడేవాళ్ళు అంటే పాలకులు మరియు మనకి ఏదైతే జనాలు ఉన్నారో, ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇద్దరూ కూడా మనకి ఈ కస్టమరీ లాస్ అనేవి పాటించడం అనేది జరుగుతుంది. కస్టమరీ లాస్ వర్ కన్సిడర్ ఏ రిజిడ్ అండ్ ఎవర్స్ టు ది ఐడియా ఆఫ్ ది సోషల్ చేంజ్. సో ఈ కస్టమరీ లాస్ అనేవి చాలా మనకి బలంగా అంటే చాలా దృఢంగా వాటిని నమ్మేవారు. అలాగే ఎవర్స్ టు ది ఐడియా ఆఫ్ సోషల్ చేంజ్ అంటే వాటిని సోషల్ చేంజ్లో ఎటువంటి మార్పులు తీసుకురావడానికి ఇష్టపడేవారు కాదు. అంటే ఏవైతే మనకు సోషల్ కండిషన్స్ ఉన్నాయో ఆ సోషల్ కండిషన్స్లో చేంజెస్ అనేవి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండేవారు కాదు. సో ఈ కస్టమరీ లాస్ అనేవి మనకి చాలా బలంగా నమ్మటం వల్ల సోషల్లో చేంజ్ అనేది, సొసైటీలో చేంజ్ అనేది, సోషల్ యాక్టివిటీస్లో చేంజ్ అనేది రావడానికి అప్పటి ప్రజలు త్వరగా అగ్రీ చేసేవాళ్ళు కాదు. The East India Company introduced the Western legal system as well as legal reforms in India. సో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో సో అది మనకి ఏం చేసిందండి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంట్రడ్యూస్డ్ ది వెస్టర్న్ లీగల్ సిస్టమ్. సో వెస్టర్న్ లీగల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. యాజ్ వెల్ యాజ్ లీగల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో మనకి అలాగే చట్ట సంస్కరణలు కూడా మన యొక్క ఇండియాలో మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. Prior to the first war of the independence in 1857, the East India Company ruled in India under the permission of the British Crown, and later on the British Crown governed India till 1947. సో ఫస్ట్ వార్కి మనకు ముందు ఏంటండి 1857 వరకు కూడా మనకి ఏంటంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ క్రౌన్ యొక్క అండర్లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇండియాని రూల్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 1947 వరకు కూడా డైరెక్ట్గా ఈ బ్రిటిష్ క్రౌన్ అనేది మనని ఇండియాని డైరెక్ట్గా రూల్ చేయడం అనేది జరిగింది. మోడర్న్ కోడ్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ వేరియస్ యాక్ట్స్ సచ్ యాజ్ the Regulating Acts 1773, the Government of India Act 1935, etc. సో ఈ లా రిఫార్మ్స్లో మనకేంటి మోడర్న్ కోడ్స్ అనేవి ఎస్టాబ్లిష్ అనేది చేయటం జరిగింది. సో ఈ మోడర్న్ కోడ్స్ అనేవి మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ ఏంటండి, ఎస్టాబ్లిష్డ్ బై ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ వేరియస్ యాక్ట్స్. ఆ యాక్ట్స్ ఏంటి, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773,
ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఈ 2 యాక్ట్స్ వల్ల మనకి ఇండియాలో మోడర్న్ కోడ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫర్దర్, వెల్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లా లైక్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ గుడ్ కన్సర్న్ వర్ యూజ్డ్ బై ది కోర్ట్స్ ఇన్ ఇండియా ఫర్ దేర్ డిసిషన్స్. సో ఈ యొక్క మోడర్న్ కోర్స్ని మనం ప్రమోట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఇంగ్లీష్ లాకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ యాక్సెప్ట్ చేయటం వల్ల మనకేంటి, ఈ మోడర్న్ కోడ్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయినాయి. సో ఈ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటండి, జస్టిస్ న్యాయం, ఈక్వాలిటీ సమానత్వం అండ్ గుడ్ కన్సర్న్ మంచి సదాభిప్రాయాలతో మనకి ఈ కోర్ట్ ఏవైతే మనకి ఎస్టాబ్లిష్ చేశారో వాటిలో డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మూడింటిని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి సో దీస్ ప్రిన్సిపల్స్ కెన్ బి యాక్సెప్టెడ్. ఈ ప్రిన్సిపల్స్ని మనం యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. విలియం బెంటిక్ 1774 to 1839, ఏ బ్రిటిష్ స్టేట్మెన్. ఈయన ఎవరండి, ఒక బ్రిటిష్ స్టేట్మెన్ హూ సర్వ్డ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో మనకి ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్సన్గా రిప్రజెంటేటివ్ అనేది చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా, 1828 to 1835. played a crucial roles in improving the civil and criminal justice system in pre-independent India. సో మనకి ఇండియాకి స్వాతంత్రం రాకముందు గవర్నర్ జనరల్గా విలియం బెంటిక్ అనేటువంటి ఈ బ్రిటిష్ స్టేట్మెన్ ఉన్నప్పుడు మనకేంటండి, మనకి క్రూషియల్ రోల్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. ఇందులో సివిల్ అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అది మనకి ఇండియాలో మనకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. A major milestone in law reform during the British Raj was the establishment of the Law Commission. సో మనకి ఈ బ్రిటిష్ రాజ్లో మనకి మేజర్ మైల్స్టోన్ ఏంటండి, లా రిఫార్మ్లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది లా కమిషన్. ఈ లా కమిషన్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయటం అనేది మనకి బ్రిటిష్ రాజ్లో ఈ లా రిఫార్మ్స్కి సంబంధించి ఒక మేజర్ మైల్స్టోన్. The first commission was established in 1934 under the Charter Act of 1833 under the chairmanship of Thomas Babington Macaulay. సో మనకి ఫస్ట్ కమిషన్ ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయిందండి, 1834లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు అండర్లో అయింది, అండర్ ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. చార్టర్ యాక్ట్ 1833 అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్, ఎవరి చైర్మన్షిప్ అండర్లో అయింది, థామస్ బ్యావింగ్టన్ మ్యాక్లే. సో ఈయన అండర్లో మనకి ఫస్ట్ కమిషన్ అనేది 1834లో అండర్ ది చార్టర్డ్ యాక్ట్ 1833 ప్రకారం మనకి ఫస్ట్ కమిషన్ అనేది ఫామ్ అయింది. The major contribution of law commission was the recommendation on the codification of penal code and the criminal ప్రొసీజర్ కోడ్. సో మనకి మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ లా కమిషన్ అంటే మనకి లా కమిషన్ అనేది మేజర్గా దేంట్లో కంట్రిబ్యూట్ చేసిందండి, రికమెండేషన్ ఆన్ ది కోడిఫికేషన్. సో నాకు కోడిఫికేషన్కి సంబంధించిన రికమెండేషన్ చేసింది. దేనికి, పీనల్ కోడ్ అండ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఓకే, సో నాకు ఈ పీనల్ కోడ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో నాకు ఏవైతే కోడ్స్ ఉన్నాయో ఆ కోడ్స్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని బాగా రికమెండ్ చేయడం అనేది జరిగింది. సో ఫర్ సపోజ్ ఎనీ పర్సన్, ఎవరైనా ఒక పర్సన్ మనకి ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్లయితే ఆ ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి పనిష్మెంట్ అనేది ఏమి పనిష్ చేస్తాము అనే పనిష్మెంట్ అనేది మనకు ఐపీసీలో మెన్షన్ చేస్తే అది ఏ టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది మనకి సిఆర్పిసిలో మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ఉన్నటువంటి రిలేషన్ని మనకు కోడిఫికేషన్ చేయటం కోసం సో మనకి లా కమిషన్ అనేది మనకి కంట్రిబ్యూట్ అనేది సో చేయటం అనేది జరిగింది. Thereafter, the second,
third and fourth law commissions were established in the years 1853, 1861 and 1879 respectively. సో ఫస్ట్ లా కమిషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి కంటిన్యూగా సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ లా కమిషన్స్ కూడా మనకి ఎస్టాబ్లిష్ అయినాయి. ఏ ఇయర్స్లో అండి? 1853, 1861 అండ్ 1879 ఇయర్స్లో మనకి రెస్పెక్టివ్గా మనకి ఈ లా కమిషన్స్ అనేవి మనకి ఫామ్ అవటం, ఎస్టాబ్లిష్ అవడం అనేది జరిగింది. ది ఇండియన్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, the Indian Contract Act 1872, the Indian Evidence Act 1872 and the Transfer of Property Act 1882 are the major contributions of these all above law commissions. సో నాకు ఇనీషియల్గా నాకు ఏవైతే నాకు లా కమిషన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేవి నాకు ఇవి ఎస్టాబ్లిష్ అయినాయో, ఈ లా కమిషన్స్ అనేవి నాకు కంట్రిబ్యూట్ అవ్వటం వల్ల నాకేంటండి ఈ యాక్ట్స్ అన్నీ కూడా నాకు చేయటం అనేది జరిగింది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఇండియన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, అలాగే ఇండియన్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. సో ఇవన్నీ కూడా మనకి ఒక యాక్ట్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అయినాయి అంటే ఈ యొక్క కమిషన్స్ యొక్క మేజర్ కంట్రిబ్యూషన్ వల్లే మనకి సాధ్యపడింది. సో ఇప్పుడు దాకా మనం ఏంటి, ప్రీ ఇండిపెండెంట్ ఇండియా లా రిఫార్మ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా లా రిఫార్మ్స్. సో ఫ్రీడమ్ బ్రాట్ ది విండ్స్ ఆఫ్ చేంజ్ అండ్ ఐడియాలజికల్ షిఫ్ట్ ఇన్ ది పోస్ట్ కాలనికల్ ఇండియా. సో ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో, సో ఆ యొక్క స్వాతంత్రంకి సంబంధించినటువంటి చేంజెస్ అనేవి మన యొక్క ఇండియాలో బాగా చూపించడం అనేది జరిగింది. అంటే మన యొక్క ఐడియాలజికల్లో బాగా చేంజ్ అనేది రావటం జరిగింది. దిస్ చేంజ్ వాజ్ వెరీ విజిబుల్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ లా ఆఫ్ రిఫార్మ్స్ యాజ్ వెల్. ఈ యొక్క చేంజ్ అనేది మనకి ఎక్కువ శాతం మనకి ఎందులో కనబడిందండి, ఈ లా రిఫార్మ్స్లో మనకి హై ఇంప్లిమెంటేషన్ చేయటం అనేది జరిగింది. ఇన్ ఇండిపెండెంట్ ఇండియా the newly enacted constitution and principles enshrined under it were in the main guiding forces of law. సో మనకి ఇక్కడ మెయిన్ గైడింగ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి అండర్లో మనం ఇండిపెండెంట్గా ఉన్నటువంటి మన ఇండియాలో కొన్ని ఓన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎనాక్ట్మెంట్స్ అనేవి మనం చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఓన్గా మనకు కొన్ని కాన్స్టిట్యూషన్ లాస్ ఎనాక్ట్స్ అనేవి కూడా చేసుకోవటం జరిగింది. ది ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ నౌ ది బేసిస్ ఫర్ ఆల్ సోషల్ చేంజ్. మన యొక్క ప్రస్తుతం సోషల్ చేంజ్ అనేది మేజర్గా ఏ ఫ్యాక్టర్ మీద మనకి డిపెండ్ అయ్యి ఎఫెక్ట్ అవుతుందండి, ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఇవి రెండు కూడా మనకి ఈ సోషల్ చేంజ్ అనేది మనకి ఇంప్రూవ్ అయ్యే విధంగా, సో ఎక్కువ మనకి మాడిఫికేషన్స్ అండ్ డెవలప్మెంట్ చేంజెస్ వచ్చే విధంగా మనకి బాగా హైలీ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్పచ్చు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద Constitution under Article 372 recognize the pre-constitution laws. సో మనకి ఎప్పుడైతే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది సిచ్యువేషన్లో ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 372, సో నాకు ఆర్టికల్ 372 ఏం చేసింది అంటే ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. However, there were demands from various quarters to have a fresh look at the colonial laws. అంతేకాకుండా సో నాకు వేరియస్ క్వార్టర్స్కి సంబంధించినటువంటి సో డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఫ్రెష్ లుక్గా పునఃపరిశీలించాలని చెప్పి ఈ కాలనికల్ లాస్ ద్వారా మనం మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుని వాటిని పరిశీలించడం అనేది జరిగింది. Responding to the feeling of the Indian masses, the government
కాన్స్టిట్యూట్ ది ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియన్ మాసెస్కి సంబంధించినటువంటి మెజారిటీ పర్సన్స్ యొక్క ఒపీనియన్స్ ఫీలింగ్స్ బేస్ చేసుకుని ఇండియన్ గవర్నమెంట్ అనేది ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఫస్ట్ లా కమిషన్ మనకి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ది దెన్ అటార్నీ జనరల్ యొక్క అండర్లో మిస్టర్ ఎంసి సేతాల్వాడ్. సో ఎంసి సేతాల్వాడ్ అటార్నీ జనరల్ యొక్క అండర్లో మనకి ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సిన్స్ దెన్ 20 లా కమిషన్స్ హ్యావ్ బీన్ కాన్స్టిట్యూటెడ్. సో దాని తర్వాత మనకి నియర్లీ 20 లా కమిషన్స్ అనేవి మనకి కాన్స్టిట్యూటెడ్ అనేది చేయటం జరిగింది. సో ఇవి మనకి లా రిఫార్మ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్, ప్రీ అండ్ పోస్ట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ లా రిఫార్మ్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోస్ని మీరు ఇంకా తక్కువ టైంలో చూడాలి అనుకుంటే కనుక సో నాకు సంబంధించి ఈ ఛానల్లోనే యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి. అవి చూస్తే కనుక తక్కువ టైంలో టోటల్ కంటెంట్ అనేది వితిన్ మినిట్స్లో నేను మీకు లేదా 40 to 50 సెకండ్స్లో టోటల్ టాపిక్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో అది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివైండ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక సో నాకు సపోర్ట్ చేయండి. సో షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.